ఆఫీస్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం, నాకు తెలియదు. అయితే మా అత్త వాళ్ళతో రిలేషన్ కి పంపించింది మా హస్బెండ్ కి. ఇప్పుడు ప్రాబ్లం మీ ఆయనకుంటే ఎంతమంది అమ్మాయిలతో ఉంటే మాత్రం ఏముంది? మీ అత్తకి అంత బుద్ధి లేదా? మొత్తం ఆమెని నన్ను అయితే ఎక్కడెక్కడ టూర్ తీసుకెళ్లాడు, అన్ని ప్లేసెస్ కి టూర్ కి తీసుకెళ్లాడు మేడం. షిరిడి, ఊటీ, కొడైకెనాల్ అన్ని తీసుకెళ్ళింది మేడం. అటెండెంట్ వాళ్ళ పాప, ఆంటీ మీరు నిన్న లేరు కదా, బయటికి వెళ్ళి కదా అంకుల్ ఒక అమ్మాయి తీసుకొచ్చిండు అని అన్నాడు మేడం. అయితే తర్వాత నేను ఏం చేసిన, ఇక పండుకున్న తర్వాత నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫొటోస్ అన్ని ఉన్నాయి మేడం. అన్ని నా ఇంటి ముంగట హోలీ వచ్చి ఆడింది, ఇంటి ముంగట గేట్ దగ్గర హోలీ ఆడింది, ఇంట్లో ఉన్నదంట 10 days మేడం. ఇప్పుడు మీ ఇద్దరు కలిసే ఉన్నారా? ఉంటాం కానీ వాళ్ళకి ఏంటంటే ఈమె ఎవరో నాకు తెలియదు అని అక్కడ ఫ్యామిలీ మొత్తం చెప్పుకొని తిరుగుతున్నాము. నేను అడుగుతానేమో నీకు పిచ్చా అని అంటారు అందరు. ఒక పిల్లకి, అడాప్షన్ పిల్లలకి మీ ఇష్టం వచ్చినట్టు విడాకులు తీసుకుంటామంటే కుదరదు కదా. ఆయన నిన్ను విడాకులు అడగాల్సిన అవసరమే లేదమ్మా, ఆయన బయటికి వెళ్ళిపోవచ్చు. అడాప్షన్ తీసుకుంటాం మూసుకోండి అందరూ అని నిన్ను కాపాడుకుని ఉంటే ఈ రోజు నీ ఆలోచన విధానం ఇలా ఉండేది కాదు. నేను ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తారు కదా మేడం, పార్క్ కి తీసుకెళ్తే ఈమె మదర్ కాదు అని ఆమె బ్రెయిన్ వాష్ చేయడం. ఇంకోటి అంటే మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఇంకా అంటే ఫిజికల్ రిలేషన్ లేదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఏముంటది? మీ ఆయన్ని ఎవ్వరూ లాక్కెళ్ళట్లేదండి, మీ ఆయన్ని ఎవరు లాక్కెళ్ళలేదు కూడా. నన్ను నమ్మండి. ఒకవేళ అలా ఎవరైనా లాక్కెళ్ళారు అని అనిపిస్తే మీ ముందే నేను వాళ్ళని చెప్పు తీసుకుని కొడతాను. మేడం నమస్తే అండి. ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? బోయినపల్లి నుంచి మేడం. బోయినపల్లి నుంచి. ఏం లేదు, మా హస్బెండ్ వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు మేడం. మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? 2004 లో అయింది. 2004 అబ్బా, 22 years దగ్గర దగ్గర. అయితే మాకు మ్యారేజ్ అయి పిల్లలు కాలేదు, అపార్షన్ అయింది అనమాట 10 years కి. IVF చేసి అపార్షన్ అయింది. మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను ఇంట్లో ఉంటాను మేడం. మా హస్బెండ్ బ్యాంక్ లో వర్కింగ్ చేస్తారు మేడం. అయితే ఏంటంటే పిల్లలు పుట్టలేదని వేరే అమ్మాయితో మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అడాప్షన్ తీసుకోవచ్చు కదా. పాపను అడాప్షన్ తీసుకున్నాం మేడం. చేసుకున్నారా? చేసుకున్నాక ఏంటంటే ఎప్పుడు చేసుకున్నారు? మొన్న 20లో చేసుకున్నాం మేడం. అయితే వీళ్ళకి నాకు తెలియకుండా వేరే అమ్మాయితో, అంతకు ముందుకే వేరే అమ్మాయితో ఆఫీస్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం, నాకు తెలియదు. అయితే మా అత్త వాళ్ళతో రిలేషన్ కి పంపించింది మా హస్బెండ్ కి, ఈమెకి ఇంకా పిల్లలు పుట్టారు అని. అయితే నాకు తెలియదు ఇంకా అసలు ఈ సంగతి. తర్వాత మేము రెంట్ హౌస్ లో ఉంటాం కదా మేడం, నేను ట్రీట్మెంట్ కోసం అని ఫస్ట్ మా హస్బెండ్ చేయించాడు IVF. అయితే కన్సీవ్ అయింది, IVF మళ్ళీ ప్రెగ్నెంట్ ట్యూబ్ లో పడిపోయింది, అపార్షన్ అయిపోయింది మేడం. అయితే ఈ పాప ఆమెనే మేడం. అయితే తెలిసిన వాళ్ళ ద్వారా డాక్టర్ అడాప్షన్ చేసుకున్నాము. అయితే ఏమైంది మేడం, వాళ్ళ టార్చర్ వాళ్ళది నాకు తెలియదు. మీది 22 years మ్యారిటల్ రిలేషన్ అంటే నువ్వు లేకుండా మీ భర్త లేకుండా మీరు ఉండలేరు, అంత బాండింగ్ వచ్చేస్తుంది ఇద్దరికి. పిల్లల కోసం మీరు మాక్సిమం ప్రయత్నించారు IVF ద్వారా గానీ ఇంకో రకంగా గానీ ఏదన్నా. అయితే మా అత్తగారు ఏం చేసిందంటే ఆయన మైండ్ చేంజ్ చేసేసింది మేడం, చేంజ్ చేసేసింది. మీ అత్తగారు మీరు కలిసి ఉంటారా? లేదు, ఆమెకి ఫస్ట్ నుంచి మనం అంటే ఇష్టం లేదని నాకు తెలియదు మేడం, తర్వాత తెలిసింది ఇష్టం లేదని. ఆయన ఇష్టంతో చేసుకున్నాడు అనమాట నన్ను, తర్వాత తెలిసింది. చక్కగా ఉన్నారు మీరు. అయితే చాలా ఫేస్ చేసిన మేడం. మామూలుగా అయితే IVF అన్ని చేయించారు. ఆయనకి ప్రాబ్లం అని వచ్చింది మేడం. ప్రాబ్లం అన్నాక మళ్ళీ ఏం చేశాను, మా డాడీ 2 years ఆపేసి మళ్ళీ IVF కి నేను చేయిస్తాను మా డాడీ అప్పుడు మళ్ళీ ట్రై చేసింది మేడం.
అప్పటికే వేరే అమ్మాయితోని ఉన్నాడని నాకు తెలియదు మేడం. ఇప్పుడు ప్రాబ్లం మీ ఆయనకుంటే ఎంతమంది అమ్మాయిలతో ఉంటే మాత్రం ఏముంది, అయితే- యూజే లేదు కదా. మీ అత్తకి అంత బుద్ధి లేదా? మా అత్త చనిపోయింది మేడం మొన్న రీసెంట్ గా. వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే వేరే అమ్మాయితోని ఇప్పుడు 5-6 years నుంచి ఉంటున్నారు మేడం. వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అయ్యింది, ఆహా నా ప్రాబ్లం అని. మా హస్బెండ్ కి ఇప్పుడు రియలైజ్. అప్పటి నుంచి ఏమో నా ప్రాబ్లం అని అనుకున్నారు మేడం. వేరే అమ్మాయిని ఏంటి పెళ్లి చేసేసుకున్నారా? ఏమో తెలియదు మేడం. అప్పుడైతే నేను మా ఇంటి ఇక్కడ బోయినపల్లి దగ్గర అక్కడ పైన మేము ఉండే రెంటర్స్ ఉంటుంది కదా మేడం, టెంటెన్స్. ఆమె హెల్ప్ ద్వారా మా హస్బెండ్ కొంచెం గేమ్ ప్లే చేసి మొత్తం స్కెచ్ గీసేసి ఆమెతోని, ఆమె ఎట్లా చేయమంటే ఆమె ఎక్కడ ఉంది, ఈమె ఎట్లా ప్లాన్ చెప్తే ఆమె తోటి ద్వారా చేయించుకున్నాడు మేడం. ఏమని? సలహా తీసుకొని కొంచెం ఎక్కడ ఉంచాలి. నిన్న ఆ అమ్మాయి నేను ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్ళింది మేడం. నాకు తెలియదు, ఆ అమ్మాయికి తెలుసు పైన ఉన్న అమ్మాయికి. నాతోనేమో మంచిగా ఉండేది, మళ్ళీ నా హస్బెండ్ ముంగట తిట్టేది. ఇవన్నీ నాకు మొన్న రీసెంట్ గా తెలిసింది మేడం. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది అనుకుంటున్నారు? పెళ్లి అయిపోయింది అనుకుంటున్నారా? నాకేమో డౌట్ మేడం, ఆమె పెళ్లి అయిందో లేదో మీకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే కానీ తెలియదు. మొత్తం ఆమెని నన్ను అయితే ఎక్కడెక్కడ టూర్ తీసుకెళ్లాడు, అన్ని ప్లేసెస్ కి టూర్ కి తీసుకెళ్లాడు మేడం. షిరిడి, ఊటీ, కొడైకెనాల్ అన్ని తీసుకెళ్ళింది మేడం. ఎవరిని? వేరే ఆఫీస్ లో కొలిక్ ఒక అమ్మాయిని. ఆయన ఊరు వెళ్తే నీకు తెలుస్తుంది కదమ్మా. ఊరు లేదు మేడం, అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టుకున్నారు. ఆమె ఆఫీస్ లోనే వర్కింగ్ మేడం ఆమె. అంటే సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు మీరు? 5-6 years నుంచి. మా హస్బెండ్ ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మేడం. ఒకసారి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. న్యూ ఇయర్ నైట్ వెళ్ళిపోయాడు మేడం. మా ఇంట్లో ఏం చెప్పాడంటే నేనే గొడవ పడుతున్నా అని చెప్పాడు. ఏ విషయం మీద గొడవ పడ్డావు నువ్వు ఆ రోజు? అంటే ఈ అక్రమ సంబంధం తెలిసిందా లేకపోతే మామూలుగానే గొడవ పడ్డావా? నేను అని మా ఇంట్లోకి ఏమన్నా అంటే ఊకి ఇంటికి వస్తే గొడవ పడుతుంది, నన్ను మంచిగా ఉండనివ్వదు అని మా ఇంట్లో. అవునమ్మా, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి మీ ఇద్దరికైతే ఏదో గొడవ అయి ఉండాలి కదా. నేనేమో మంచిగా ఉండు, ఎందుకు వెళ్తున్నావు బయటికి, ఆ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు అంటే. నీకు అప్పటికే అమ్మాయి సంగతి తెలుసా? తెలుసు మేడం. అసలు నీకు ఎలా తెలుసు ఆ అమ్మాయి సంగతి? నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి నుంచి వచ్చిన తర్వాత కింద వాకింగ్ చేసి. ఎన్ని సంవత్సరాల క్రితం? 5-6 years. లాక్డౌన్ ముందా లాక్డౌన్ తర్వాత? లాక్డౌన్ ముందే మేడం. ముందే తెలిసింది. అయితే ఒక పాప పైనుంచి వాళ్ళ పాప కింద నేను వాకింగ్ చేస్తుంటే. ఎవరు పాప? పైన టెండెంట్ వాళ్ళ పాప. ఆంటీ మీరు నిన్న లేరు కదా, బయటికి వెళ్ళి కదా, అంకుల్ ఒక అమ్మాయి తీసుకొచ్చిండు అని అన్నాడు మేడం. అయితే తర్వాత నేను ఏం చేసిన, ఇక పండుకున్న తర్వాత నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫొటోస్ అన్ని ఉన్నాయి మేడం. అన్ని నా ఇంటి ముంగట హోలీ వచ్చి ఆడింది, ఇంటి ముంగట గేట్ దగ్గర హోలీ ఆడింది, ఇంట్లో ఉన్నదంట 10 days మేడం. నేనేమో ట్రీట్మెంట్ కి మా ఇంటికి వెళ్ళా మేడం. ఇవన్నీ జరిగినాయి. కాదు అని. మరి ఆ ఫొటోస్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఇంట్లో మా అత్తగారి ఇంటికి కూడా తీసుకెళ్ళాను మేడం. ఫొటోస్ ఉన్నాయా? ఫేస్బుక్ లో ఉన్నాయి అన్నావు. అంటే అంత ఎవరికైనా చూపించాలి అంటే డిలీట్ చేసేస్తాడు, కాబట్టి నువ్వు స్క్రీన్ షాట్ లన్నా తీసుకొని పెట్టుకోవాలి. తీసుకున్నావా? తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే మా అత్తగారి ఇంటికి తీసుకెళ్లి 3 days అక్కడ ఉన్నారు మేడం. అక్కడ మొత్తం 2-3 days ఉన్నారు మేడం. మా అత్త వంట చేసి పెట్టింది, అన్ని చేసి. ఆ అమ్మాయికి ఏమనంటే వాళ్ళ బ్రదర్ కి బాగాలేదు, ఇక్కడికి వచ్చి ఉన్నారు అని బ్లేమ్ చేస్తున్నారు మేడం. బ్రదర్ వస్తే మళ్ళీ ఈమె ఎందుకు వచ్చింది మేడం కొలికైతే? ఎవరన్నా దగ్గర ముగ్గురు అన్న, వాళ్ళ బ్రదరు, ఆమె, మా హస్బెండ్, మొత్తం ఒక ఫోటో షూట్. మళ్ళీ ఇక్కడ మేమున్న ఏరియాలో ఆ అమ్మాయిని ఏమో కొంచెం అవతల ఏరియాలో పెట్టాడు మేడం. అది నాకు ఎట్లా తెలుసు అంటే, నేను ఎదురుగా పాల ప్యాకెట్ కి వెళ్తుండే మేడం. మామూలుగా అయితే వెళ్ళాను, సామాన్యంగా వెళ్తే అతనికి నా ఫోన్ రీఛార్జ్ కోసం అని వెళ్ళినా. అయితే నేను బుక్ ఓపెన్ చేసింది మేడం, ఖాతా పెడతాం కదా. ఓపెన్ చేసినప్పుడు మా హస్బెండ్ పేరు ఉంది మేడం. నంబర్ నాకు తెలుసుగా మేడం మా హస్బెండ్ ది. అది మా హస్బెండ్ నంబర్ కాదు మేడం, వేరే నంబర్ ఉంది. అప్పుడు చూసిన మేడం, అప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఆ పాప చెప్పడం ఒక ఐడియా వచ్చింది. అప్పుడంతా క్లియర్ గా తెలియదు, నిజంగానేమో వచ్చిందేమో, తాగి వెళ్ళిందేమో అని అనుకున్నా మేడం. సో మీరు అడిగినాక ఆయన అలిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మీ అత్తగారింటికా లేకపోతే రూమ్ తీసుకొని ఉన్నాడు. ఫోన్ చేస్తే రాలేదు ఇంటికి. ఇక నేను 2 days అప్పటికి పాపని అడాప్షన్ చేసుకున్నారా? చేసుకోలేదు. లేదు మేడం, 2 days 3 days అయిపోయింది, ఇంటికి రాలే మేడం. నేను ఎవరికి చెప్పలే, మా మమ్మీ వాళ్ళకి కూడా. మా సిస్టర్ వాళ్ళకి ఆయన ఫోన్ చేసి, మీ అక్కని చూసుకోండి, నాకు తెలియదు, ఒకే గొడవ పెట్టుకుంటుంది అని చెప్పాడు మేడం. అయితే నేనేం గొడవ పెట్టుకుంటున్నాను. అయితే నేనేం చేసిన, నాకు డౌట్ వచ్చి మా తమ్ముడు ఉంటాడు, కజిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, వాళ్ళు మా ఇంటి వెనుక రోడ్ ఇట్లా వెళ్తే రోడ్ వస్తుంది మేడం. ఆ రోడ్ వెనుక షాప్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేశాను మేడం. అయితే ఈయనని అబ్జర్వేషన్ చేస్తే ఆయన అక్కడనే ఉన్నాడు ఎంతసేపటికి. నాకేం చెప్పాడంటే, నేను వేరే దగ్గర హాలిడే కదా,
మామూలుగా పార్ట్ టైంకి వెళ్తున్నా అని చెప్పిండు మేడం. నేను నిజంగానే వెళ్ళిపోయిందేమో ఆ. అనుకున్నా. 6 నెలలు ఇల్లు ఎలా గడిచింది మీకు? ఇల్లు అంటే ఇంట్లోకి వస్తాడు మేడం. మా ఇంట్లో ఫ్యామిలీ కదా మేడం. అందరు పిలిచి మాట్లాడితే ఏం లేదు, ఈమెనే అబద్ధాలు, ఈమెకే అనుమానం, ఈమెకే పిచ్చి సైకలాజికల్ ప్రాబ్లమా? అని అన్నారు మేడం. అని అన్నారు. నన్నే బ్లేమ్ చేశారు అందరూ. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు నన్నే తిట్టారు మేడం అప్పుడు. కానీ లాస్ట్కి తెలిసింది ఇప్పుడు ఏంటంటే అతనికే ఇష్టం లేదు అని. ఇప్పుడేం తెలిసింది? ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళింది. 2018 వెళ్ళిపోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది. పాపను మేము 2020లో అడాప్షన్ చేసుకున్నాం మేడం. ఆమె బాంబే నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళి మేడం. వెళ్ళిపోయింది, మళ్ళీ రాదు అని చెప్పింది మేడం. నాకు తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా సో ఆ అమ్మాయి వెళ్ళిపోయినంత కాలం మీరు బానే ఉన్నారా ఈ మధ్య కాలంలో, ఈ 4 years లో? మామూలుగానే ఉంటా అంటే ఉంటాడు, తిన్నాడు తింటాడు మేడం. మీ ఇద్దరు షికార్లకి వెళ్ళడం కానీ, పాపను బయటికి తీసుకెళ్ళడం ఎక్కడికి కానీ, తీసుకెళ్ళాను మేడం. ఏమైనా ప్రాపర్టీస్ ఏమన్నా కొన్నాడా? గోల్డ్ గానీ? అన్ని అమ్మేసింది మేడం. నా గోల్డ్ అమ్మేసి ఏం చేశాడు? ఐవీఆర్ చేయించాడు మేడం. అయితే నేనేమన్నా ఇప్పుడు మా ఫాదర్ మా మమ్మీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక అతనితో వేస్ట్ ఉన్నా కానీ వేస్టే, బంగారం నాకు ఇచ్చేయమని చెప్పిన మేడం. పాపని కూడా ఏదో మిగతా చూసి అందరు ఉంటే ఒకలాగా, ఎవరు లేకపోతే లేదు. మా అత్తగారి ఇంటికి వెళ్ళినా మా మామ పాపని పిలవడు మేడం. నన్ను కోడలని ఇప్పుడు పిలవట్లేరు, దేనికి ఫంక్షన్లకు పిలవట్లేరు. రా అని అన్నారు, మా హస్బెండ్ రా అన్నారు, నన్ను బయటికి తీసుకెళ్ళాడు మేడం. ఓకే. మా పాపకి ఏం నేర్పించిందంటే ఇప్పుడు మీ ఇద్దరు కలిసే ఉన్నారా? ఉంటాం కానీ వాళ్ళకి ఏంటంటే ఈమె ఎవరో నాకు తెలియదు అని అక్కడ ఫ్యామిలీ మొత్తం చెప్పుకొని తిరుగుతున్నాము. నేను అడుగుతానేమో నీకు పిచ్చా అని అంటారు అందరు. ఇంకొక ఆ విషయంలో వారైతానే ఉంది మేడం ఇద్దరికి. పాపకి మైండ్ లో కూర్చుంటదని నేనేమో పాపని. ఇంట్లో వంట చేస్తారా మీరు? చేస్తాం మేడం. ఆ మధ్యలో 1 month బ్యాక్ తినలే మేడం, అసలు వంట చేస్తే కూడా తినలేదు. మీ ఏజ్ ఎంత అండి? 40. నేను నువ్వు వండి దాంట్లో నాకు పెట్టు కొంచెం అంతే, నీ గురించి వండుకుంటున్నావు దాంట్లో కొంచెం పెట్టు అని అంటాను మేడం. కానీ నా వైఫ్ అని చెప్పుకోడు. వాళ్ళు కూడా మా ఆడబిడ్డల వాళ్ళకి కూడా వాళ్ళు రా అని పిలవరు మేడం ఇప్పటికీ. ఏమనంటే ఈమె నాకు తెలియదు అని చెప్పుకోవడం. ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ నన్ను రా అన్నారు. పాపకి ఇన్ని ఇయర్స్ అయింది కానీ వాళ్ళ బ్రదర్స్లతో ఒక్క రాఖీ కట్టియలేదు మేడం. వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్ లేదు కాబట్టి అందుకే అట్లా చూస్తున్నారు అనిపించింది మేడం. తల్లి ఉన్నంతలో నీ భర్త నువ్వైతే కలిసి ఉన్నారు, తిండి పెడుతున్నాడు, షెల్టర్ ఉంది, పిల్ల నువ్వు కానీ ఏంటంటే వెళ్ళిపోతా అన్నారు కదా మరి ఎప్పుడు వెళ్ళిపోతావు అని అంటున్నారు మేడం నన్ను. అదేలే, నువ్వు అన్నప్పుడు కోపంతో అంటున్నాడు అనుకో. ఇప్పుడు ఎవరినో తగులుకొని వెళ్ళిపోలేదు, ఆవిడనైతే పెళ్లి చేసుకోలే, ఆవిడ మళ్ళీ వచ్చింది కాబట్టి నీకు ఒక అనుమానం అయితే ఉంది. అప్పట్లో వీళ్ళకి రిలేషన్ ఉంది కదా, సీక్రెట్ గా ఎక్కడన్నా మెయింటైన్ చేస్తున్నారా అని. ఇప్పటికీ వెళ్తాడు కానీ మెల్లిగా వస్తాడు మేడం. 10:30, 11:30. సరే, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావు, వాళ్ళు అన్నారు అతనితో వదిలే అమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు, వదిలేసి వచ్చాయన్నారు. వెళ్ళిపోయి పిల్లని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఆయన మీద కేసులు వేసి సెటిల్మెంట్ ఏమైనా చేసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనేమంటున్నానంటే అక్కడ మా ఫాదర్ వాళ్ళు సపోర్ట్ లేదు మేడం. నీకు లేదు, అస్సలు లేదు. అక్కడ ఎట్లా అంటే కొంచెం వేరే అక్కడ కొంచెం వాతావరణం వేరేగా ఉంటది మేడం. మీ మదర్ సపోర్ట్ కూడా లేదా? ఎవరు సపోర్ట్ లేదు మేడం. రమ్య గారు సపోర్ట్ చేస్తారని ఎలా అనుకున్నారు? అంటే టీవీలో చూసాను మేడం. చూసినప్పుడు ఒక క్లారిటీ ఉండాలిగా. నాకేందంటే పాపని తెచ్చుకున్నాము, ఆ పాపకి తల్లిదండ్రులు అనేది ఉండాలి మేడం. మరి కలిసి ఉండాలి కదా నువ్వు. ఆయన ఏమో అలా ఫీలింగ్, ఆ పాపకి ఈమె మదర్ కాదు అని. నేను ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తాడు కదా మేడం, పార్క్కి తీసుకెళ్తే ఈమె మీ మదర్ కాదు అని ఆమె బ్రెయిన్ వాష్ చేయడము అట్లా నేర్పిస్తున్నాడు మేడం. ఆ పిల్ల ఎందుకు పాడైపోతుంది, ఒక జీవితం ఎందుకు పాడు కావాలి? నాకు బంగారం నాకు ఇచ్చేసి నేను ఊరికే ఈ టెన్షన్స్ కి పాప పాడైపోతుంది మేడం. ఆ పాపకి బాగా అటాచ్మెంట్ అయిపోయింది. నీకేం కావాలి? నాకా మేడం? ఏం లేదు మేడం, నా బంగారం తీసుకున్నాడు మేడం. నా బంగారం నాకు ఇచ్చేయమని చెప్పిన మేడం. ఇచ్చేసి పాపతో ఆయనకి ఇష్టం ఉంటే ఉండమని, ఆ అమ్మాయిని పంపించమని నేను అనుకుంటున్నా మేడం. అమ్మాయి ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడనే గచ్చిబౌలిలో వర్కింగ్ ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటుంది, నువ్వెవరు హైదరాబాద్ నుంచి ఒకళ్ళు పంపించేయమంటానికి? అది లా కాదు కదా. కొన్ని కోట్ల మంది ఉంటారు హైదరాబాద్ లో, నాకు నచ్చలేదని పలానా ఆవిడ బయటకు పంపించేయండి అని అంటానికి నాకే రైట్స్ ఉండవు కదా, అవునా? నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోవాలా? కానీ అంటే ఆమెకి ఏంటంటే ఆమెకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు మేము ఇప్పటికైనా కానీ. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఆమెతో తిరిగిన ఫోటో ఒకటి ఉంది మేడం. అది కొలీగు ఎక్కడైనా తిరుగుతారు, నేను మా ఆఫీస్ స్టాఫ్ ని అన్ని ఊర్లకి తీసుకెళ్తాను తెలుసా. ఇయర్ అంతా కష్టపడతామని హాలిడేస్ వచ్చినాయి అంటే మా జూనియర్స్ అందరినీ ఊర్లు తీసుకెళ్తూ ఉంటా. ఇంకోటి అంటే మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఇంకా అంటే
ఫిజికల్ రిలేషన్ లేదు. లేదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఏముంటది? మీకు ఆల్రెడీ డిప్రెషన్ ఉంది. ఈ పనుల వల్లో, ఈ ఐవీఎఫ్‌ల వల్లో, వీటి వల్లో చక్కగా బొమ్మలాగా ఉన్నారు మీరు. మీ వాల్యూ మీకు తెలియట్లా. మీ పవర్స్ మీకు తెలియట్లా. నేనేమంటున్నా అంటే మా వాళ్ళు వచ్చి మాట్లాడినా గానీ ఏం లేదు ఈమెనే పిచ్చి అని అంటున్నారు మేడం. నాకేందంటే పాప పాడైపోతది. పాప బాగానే ఉంది. మీ ఆయన బాగానే ఉన్నాడు. మీ అమ్మా, నాన్న బాగానే ఉన్నారు. ఇక్కడ బాగోంది ఎవరు అంటే మీరు. మీ ఆలోచన. చూసారు కదండీ! ఒక స్త్రీ పిల్లల్ని తను కనలేకపోయినా, భర్తే కనకపోయినా బ్లేమ్ ఏసేది మాత్రం ఆడవాళ్ళ మీద. ఆ అమ్మాయి కాపురం నిలబెట్టుకోవడం కోసం తన శరీరాన్ని కుళ్ళబొడుచుకున్నట్లు లెక్క. ఒకప్పుడు పిల్లలు పుట్టకపోతే ఏదో మాయలు మంత్రాలు అని చెప్పి ఒకటి, 2 ఈ ఈ చెట్లకి, ఆ చెట్లకి ఉన్న ఏవో తీసుకొచ్చి పసర్లు పోసి చంపేసేవాళ్ళు. మెడికల్ టెక్నాలజీ అనేది ఆయుర్వేదం ఎప్పుడు మనకి ఫేమస్సే. దానివల్ల మంచి ప్లస్ ఉంది. కొంచెం ఫాస్ట్‌గా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి వచ్చింది అలోపతి, మెడిసిన్స్. అవి ఎంతలా అడ్వాన్స్‌డ్ అవుతున్నాయంటే పిల్లల్ని కనటం కోసం ఐవీఎఫ్‌లు, ఏవేవో పేర్లు చెప్పమ్మా మీరేవో 4 ట్రీట్మెంట్‌లు చేశారు. ఐయుఐ, ఐవీఎఫ్. శరీరం సర్వనాశనం అయిపోద్ది ఒక స్త్రీకి. మనకున్న ఆహారపు అలవాట్లలో ఉన్న దరిద్రాలు గాని, హెల్తీ ఫుడ్ అసలు ఎవరం తినట్లేదు కదా! పిల్లలు పుట్టలేని స్టేజ్‌కి వచ్చింది. ఎందుకంటే ల్యాప్‌టాప్‌లు, టెక్నాలజీలు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడాలు, బ్రెయిన్‌కి సంబంధించిన యాక్టివిటీలు లేకపోవడాలు. దీనివల్ల ఐవీఎఫ్‌లకి ఎళ్ళాల్సిన పరిస్థితి. ఆ అమ్మాయికి కొంచెం ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ బాధ, డిప్రెషన్. తనని అర్థం చేసుకునే వ్యక్తులే లేరు. ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవట్ల. ఇవేవి అమ్మాయికి కావాలని రాలా. ఈ మెడిసిన్స్ వల్ల, ఈ టెన్షన్స్ వల్ల ఓహ్! భర్త నన్ను వదిలేస్తాడేమో, నాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి భర్త ఎవరినన్నా తగులుకొని వెళ్ళిపోయాడేమో, భర్త ఇట్లా, భర్త అట్లా అందరిని అనుమానిస్తుంది. కాసేపు అయితే రమ్య గారిని కూడా అనుమానిస్తుంది. అది ఆ అమ్మాయి మిస్టేకే కాదు. ఆ అమ్మాయి ఒక గాజు బొమ్మ. ఇలాగే ఉన్నారు బయట అమ్మాయిలు. ఇలాంటి సీన్‌లో ఉన్న అమ్మాయి. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్ అంటే అర్థం చేసుకుంటారు గానీ, బ్రెయిన్‌కి సంబంధించింది నీకు పిచ్చా పో అవతలకి. నీకు తిండి పెడుతుంటేనే ఎక్కువ. నిన్ను బాగా చూసుకుంటుంటే అల్లుడు నీకే ఒళ్ళు కొవ్వెక్కింది. నీకు నచ్చపోతే వచ్చేయి ఓ మూల పడి ఉండు. ఇవి కాదుగా ఆ పిల్లకి నేర్పాల్సింది. ఈ రోజున సూసైడ్‌లు చాలా ఈజీగా పెరిగిపోయినాయి. ఆ అమ్మాయిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? పిల్లలు పుట్టకపోవడం ఆవిడ చేసిన తప్పా? ఈ జన్మలో ఇవి అనుభవించాలా? ఫేస్ చేసేయాలి, క్లియర్ చేసుకోవాలి, బయటకొచ్చేయాలి. పూర్తిగా జీవితాన్ని అనుభవించాలి తప్పదు. బాధపడకండి తల్లి. నేను చెప్పేది మీరు వింటే కనీసం మీ 100% ప్రాబ్లమ్‌లో 20% రియలైజేషన్ అవుతారని నా ఉద్దేశం. మీరు ఆలోచిస్తున్న విధానం మీది కాదు. మీకు మెడిసిన్స్‌ది, మీ కష్టానిది, మీ బాధది, మీ సరౌండింగ్‌లో మీకున్న ఇన్‌సెక్యూరిటీకి సంబంధించి. మీరు మాట్లాడిందే వింటున్నా. నేను మీ అమ్మా నాన్నతో మాట్లాడలా, మీ హస్బెండ్‌తో మాట్లాడలా, ఇంకెవ్వరితో మాట్లాడలా. నన్ను నమ్మితే నాకున్న సీనియారిటీకి మీ హస్బెండ్‌కి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు. కొలీగ్స్‌తో ఆ మాత్రం మాట్లాడకుండా ఎవ్వరు ఉండరు. అతను నిన్ను వదిలేయాలంటే ఒక్క రోజు పని. ఒక్క గంట పని. నాకు అవసరం ఈ అమ్మాయి అని బయటికెళ్ళిపోవచ్చు. ఏం చేస్తావు నువ్వు? మిగతా మహిళల్లాగా 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్‌లు యేసుకుంటావు. ఇంతే. కోర్టు చుట్టూ తిరగలేకపోతే కాంపెన్సేషన్ ఒక 50,00,000, 20,00,000, 30,00,000 అనుకుని సెటిల్మెంట్ చేసుకుంటావు. నీ గోల్డ్ కూడా నీకు పళ్ళెంలో పెట్టి వచ్చేస్తది. ఓకే. కానీ జీవితకాలం భర్త ఉండడు. తప్పు చెయ్యని భర్తకి నువ్విచ్చే పనిష్మెంటు విడాకులు. కోర్టుల్లో కేసులేయటం. నువ్వంటే డిప్రెషన్‌లో ఉన్నావు కాబట్టి ఏమన్నా మాట్లాడతావు. ఆయనైతే నార్మల్‌గానే ఉన్నాడు కదా! భరించలేడు. వినలేడు. కష్టంగా అనిపిస్తుంది. మీకంటే ఎక్కువ నరకం పడేది వాళ్ళు. హాస్పిటల్‌లో పేషెంట్ ఉన్నాక పేషెంట్ హ్యాపీగా నిద్రపోతాడు. ఇంజెక్షన్‌లు యేసుకున్నా, ఆపరేషన్ చేయించుకున్నా. అటెండెంట్‌కి నరకం. ఆ టైపులో ఇళ్లల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, డిప్రెషన్ ఎవరన్నా ఉంటే, సంవత్సరం, 2 సంవత్సరాలు భర్త కాబట్టి ఆయన వల్లే ఇదంతా జరిగింది కాబట్టి, ఆయన నిన్ను కాపాడుకోవాలి. అరే! ఒకటి చాలు మేమిద్దరం ట్రై చేసాం. ఆయనకైతే మెడికల్ తెలుసు. నీకు తెలియకపోవచ్చు గానీ రిపోర్ట్‌లన్నీ చూసుకుంటాడుగా. సెకండ్ ఒపీనియన్‌కెళ్తాడుగా. రెండోసారి, మూడోసారి నిన్ను తీసుకెళ్ళి ముళ్ళ కంచె మీద కూర్చోపెట్టకూడదు. మా ఇద్దరికీ ఇంతే చాలు. ఒకసారి ట్రై చేసాం. ఫెయిల్ అయ్యింది. అడాప్షన్ తీసుకుంటాం. మూసుకోండి అందరూ అని నిన్ను కాపాడుకొనుంటే, ఈ రోజు నీ ఆలోచన విధానం ఇలా ఉండేది కాదు. ఇంకోటి మనకి సపోర్ట్ ఉంది మేడం. వాళ్ళ బ్రదర్, వాళ్ళ డ్యాడీ. మేడం ఇవేవి మాట్లాడకండి. బ్రదర్ మంచోళ్ళు గాదు. ఆళ్ళ బ్రదర్ మంచోళ్ళు గాదు. మీ అత్తగారు మంచోళ్ళు గాదు. మీ అమ్మా నాన్న మంచోళ్ళు గాదు. నీతో కనీసం పులిహార కూర పంచుకునే పైయింటోళ్ళు మంచోళ్ళు కాదు. ఇది మీ మిస్టేక్ కాదు. మీరు ఈ ఆలోచన విధానం మార్చుకోకపోతే మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. అందరూ మంచోళ్ళే. పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో విలనిజం బయటపడుతుంది. మనుషులు అన్నాక స్వార్థం ఉంటది కదమ్మా! అర్థమవుతుందా?
ఒకసారి ఒక వాళ్ళేమో సెకండ్ విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పారు మేడం. ఊరికి వచ్చేసరికి. మేడం అదే చెప్తున్నాను. వాళ్ళు విడాకులు ఇచ్చేయమన్నారు, ఇచ్చి పడేయండి, మీరు బతుకుతారు, మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు అడిగిన గోల్డ్ ఇప్పించగలుగుతాం, ఏ లాయర్ అయినా కానీ, నేను కాకపోతే మీ లాయర్లు. కాంపెన్సేషన్ ఇప్పించగలుగుతాం. పిల్లకి నీకు హ్యాపీగా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కొని మీరు దాంతో కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. నేను ఒక పిల్లకి, అడాప్షన్ పిల్లలకి మీ ఇష్టం వచ్చినట్టు విడాకులు తీసుకుంటామంటే కుదరదు కదా. ఆయన నిన్ను విడాకులు అడగాల్సిన అవసరమే లేదమ్మా, ఆయన బయటికి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? నీ మీద విడాకులు కేసేస్తే ఈజీగా వస్తాయి ఆయనకి. నన్ను ఏమంటున్నారు మేడం వాళ్ళు? నాకు చాలా ఓపిక. నేను చెప్పేది వినండి మేడం ప్లీజ్. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని డైవర్స్ అడుగుతున్నది కోపంలో. మీరు ఇలాగే మాట్లాడితే, ఇందాక నీకు అదే చెప్పా, పేషెంట్ బాగానే ఉంటారు కానీ అటెండెంట్కి నరకం అండి అని. ఇక్కడ మీకంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది మీ హస్బెండ్. మీరు ట్రీట్మెంట్లో ఉండకపోతే, మీరు పర్ఫెక్ట్గా ఆలోచించకపోతే ఇక్కడ మీరేమీ అన్యాయం అవ్వరు. ఒక అడాప్షన్ అని ఒక పాపం తెచ్చుకున్నారు కదా, ఆ పిల్ల అన్యాయం అయిపోతుంది. ప్లీజ్ నా రిక్వెస్ట్ వినండి. మీకు రమ్య గారిని నమ్మి ఎలా వచ్చారో, సైక్రియాటిస్ట్ని కలిసి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్, మెడిసిన్, డిప్రెషన్ నుంచి మీరు కొంచెం ఆలోచన మార్చుకోగలిగితే మీ ఆలోచన విధానం కరెక్ట్ డెసిషన్స్లో ఉంటాయి. ఆ రోజు నిజంగా మీ ఆయనకి అక్రమ సంబంధం ఉందంటే ఉంది, నేను నమ్ముతా. మీరు డిప్రెషన్లో ఉండగా ఈ మాట చెప్తే నేను నమ్మను. 2, మీ లైఫ్ గురించి మీరు కరెక్ట్ డెసిషన్ ధైర్యంగా తీసుకోగలుగుతారు. రమ్య గారు, మీ అమ్మో, మీ నాన్నో, మీరో కాదు, మీ ఆయనో కాదు, మీరు మాత్రమే తీసుకోవాలంటే మీరు ప్రాపర్ కండిషన్లో ఉండాలి. నేను చెప్తున్నా, మీరు ఇప్పుడు ప్రాపర్ కండిషన్లో లేరు, బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. ఈ టైంలో తీసుకునే డెసిషన్స్ కరెక్ట్ కాదు. మీరు మీ హస్బెండ్ కలిసే ఉండండి. ఇక నుంచి కొత్త అవతారం ఎత్తండి. పిల్ల కోసం కాపురం నిలబెట్టుకోవడం. వెళ్ళిపో అన్నారు, ఎందుకు వదిలేస్తాను, నువ్వు నా భర్తవి, నువ్వు నా దేవుడివి, ఇవి ఒక్క డైలాగ్ వేసి ఊరుకో. అట్లా అంటలే మేడం, ఫ్యామిలీలోకి ఎంటర్ చేయనియరు మేడం, అది నా బాధ. ఇప్పుడే వద్దు నాన్న, మీది 22 ఏళ్ల పంచాయతీ. నేను ఇప్పుడు మాట్లాడగానే అద్భుతాలు జరిగిపోయి అందరూ మారిపోయి మంచోళ్ళు అయిపోయి నిన్ను హగ్ చేసుకోరు కదా. ఫస్ట్ స్టెప్ నీకే అవసరం, నీ దగ్గర నుంచి స్టార్ట్ చేయి మార్పు అనేది, ఓపిక అనేది. ఫస్ట్ ఇక్కడికి వచ్చావు ఎవరికి తెలియకుండా, అట్లాగే కౌన్సిలింగ్కి వెళ్ళండి, సైకలాజికల్ కౌన్సిలింగ్. మీకు నెట్లో కొడితే హాస్పిటల్స్ దొరుకుతాయి, టీవీల్లో చూస్తుంటే కొంతమంది సైక్రియాటిస్టులు దొరుకుతారు. వెళ్ళండి, 1-2 కౌన్సిలింగ్లో మీకు మెడిసిన్ ఇచ్చారు అంటేనే మీకు అర్థమైపోద్ది, ఓహో ఆ రోజు రమ్య గారు చెప్పింది నిజం. కొంచెం మీరు కూల్ అవుతారు 2-3 మంత్స్. ఇదే నడవనివ్వండి, ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలా. నువ్వు 25 ఏళ్ళు 20 ఏళ్ళు కాపురం చేసి రోడ్డు మీదకి వచ్చేస్తానంటే నేను యాక్సెప్ట్ చేయను, అది నీ హక్కు. మీ కేసులో డైవర్స్ ఇవ్వరు తల్లి, ఓ పాపని అడాప్షన్ తెచ్చుకున్నారు, మీకు ఎవరు మీ ఆయనకి ఎవరు విడిగా వేసినా కూడా. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా కూర్చో, అంతే. నా కుటుంబం ఇది, నా ఇల్లు ఇది, నా భర్త ఇతను, ఈ జన్మకి ఈయనే రాసి పెట్టేశాడు దేవుడు, ఎందుకు వదిలేరు, కోర్టే వదలదు, నువ్వు నువ్వెవరు వదిలేయడానికి. 2, రమ్య గారు చెప్తున్నారు కొన్ని నేను మార్చుకోవాలి. ఒక స్త్రీకి ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే డబ్బు ఉన్నప్పుడు, సంపాదన ఉన్నప్పుడు. మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఆయన ఏం మిమ్మల్ని బయటికి వెళ్ళొద్దు అనడు, మిమ్మల్ని ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అనడు. ఇంట్లోనే కూర్చొని మీరు ఏం చేయగలరు, ఈ డైవర్షన్ మారుతుంది. మీ ఆయన్ని ఎవ్వరూ లాక్కెళ్ళట్లేదండి, మీ ఆయన్ని ఎవరు లాక్కెళ్ళలేదు కూడా, నన్ను నమ్మండి. ఒకవేళ అలా ఎవరైనా లాక్కెళ్ళారు అని అనిపిస్తే మీ ముందే నేను వాళ్ళని చెప్పు తీసుకుని కొడతాను. ఆ రోజు మీరు నన్ను అడగొచ్చు, ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ షో నడుస్తానే ఉంటాయి. ఓకే, నేనున్నాననే ధైర్యం ఉంటే మీరు నాకు ఇవ్వాల్సిన మాట, సైకలాజికల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకుంటున్నారు. మీకు జ్వరం వస్తే ఎవరు తోడు లేకపోతే మీరే వెళ్తారు ఇంజెక్షన్ చేయించుకోవడానికి, అలాగే ఈ రిపేర్కి వెళ్తున్నారు. 2, సంపాదన మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 3, భర్తని రోజు అప్పుడప్పుడు ఒక 2-3 డైలాగులతో పొగడండి, అంతే. 4, శుభ్రంగా ఇంట్లో ఉంటూ శుభ్రంగా వంట చేయండి. ఫస్ట్ ఈ 4 పనులు ఒక 3 నెలలు చేయండి, ఎంత మారుతుందో మీకు అర్థమవుతుంది. అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను, ఎందుకంటే ఎప్పటిదో పంచాయతీ ఇది, ఇప్పటికిప్పుడు ఏమి మార్పులు జరగవు. స్లోగా ప్లాన్ చేసుకున్నాం. నీ కాపురాన్ని నువ్వు ఆ సామ్రాజ్యానికి మహారాణివి, కాపురం నిలబెట్టుకోవడం నీ బాధ్యత. మహారాజు బాగానే ఉన్నాడని రమ్య గారు అంటున్నారు, ఒకవేళ తేడా ఉంటే ఏం చేయాలో అది చేసేస్తానని నేను మాట ఇస్తున్నాను నీకు ఈ షో ద్వారా. మీరు చేయాల్సిన పని, నాకు మాట ఇవ్వాల్సింది, మీరు ధైర్యంగా ఉండడం, సంపాదించడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, మీ ఆయనతో హ్యాపీగా మ్యారిటల్ రిలేషన్, వంటలు చేస్తూ మీ వైపు తిప్పుకోవడం. మీ అత్తమామల గురించి మాట్లాడట్లా, మీ మరుదుల గురించి మాట్లాడట్లా, మీ అమ్మా నాన్న గురించి మాట్లాడట్లా, వాళ్ళు పెట్టే పొలాలు పెడతానే ఉంటారు, మీరు అసలు లెక్క కూడా చేయకండి, తేక్కండి, వెనకండి.
ఇలా చేసిన తర్వాత మీ ఆయనలో పెద్దగా ఏం మార్పు రాదు, ఎందుకంటే 3 మంత్స్లో ఏదో కదా. మీరైతే మారుతారు, హ్యాపీగా మాట్లాడుకుంటాం ఆ రోజు మనం. ఆ తర్వాత మీ హస్బెండ్ తోటి నేను ఫోన్లో మాట్లాడి కౌన్సిలింగ్కి పిలిపిస్తాను. మీ వాల్యూ తెలుస్తుంది, గోల్డ్ గురించి వాటి గురించి ఆ రోజు మాట్లాడొచ్చు. ఇది కరెక్ట్ టైం కాదు. మీకు గోల్డ్ ఇప్పించామంటే విడాకుల పంచాయితీ మాట్లాడతారు. ఆయన ప్రేమతో గోల్డ్ తెచ్చి నీకు వెయ్యాలి. మీరిద్దరు కొనుక్కున్న గోల్డ్, మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇచ్చిన గోల్డ్, అవంతా అవి ఎక్కడికి పో. మీరు విడిపోయే రోజు అవి వచ్చేస్తాయి, మీరు హ్యాపీగా ఉన్న రోజు అవి వచ్చేస్తాయి. మీరు విడిపోవద్దు, హ్యాపీగా ఉండండి అంటున్నాను నేను. నువ్వు అడుగుతున్నది గోల్డ్, ఏ దారిలో తెచ్చుకోవడానికి చూడు. ఆ దారికే నేను చెప్పింది మార్క్. ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ట్రై చేయండి. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే నా వంతు హెల్ప్ నేను చేస్తాను 2-3 మంత్స్ తర్వాత. ఇప్పుడు కాదు, ఇది కరెక్ట్ కాదు. మీ ఆయనతో నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల ఇంటికి వెళ్ళి వంట చేసుకోలేవు. నెక్స్ట్ మీ పవర్ మీరు తెలుసుకోండి తల్లి. చక్కగా ఉన్నావు, క్యారెక్టర్తో ఉన్నావు. ఈ 2 ఉన్న అమ్మాయి ఎందుకు ఈ పిచ్చి పనులు? ఇంత డిప్రెషనా? ఇంత కష్టమా నీకు? నీకున్నది కష్టం ఇంతే, నువ్వే క్రియేట్ చేసుకునేవి ఇవన్నీ. అన్నీ పోతాయి నాన్న. ఒక పాప మిమ్మల్ని నమ్మి గవర్నమెంట్ వాళ్ళు, డాక్టర్లు ఎవరో ఒకళ్ళు మీకు అడాప్షన్ చేశారు. నువ్వు లేకపోతే ఆ పాప ఏమైపోద్ది తల్లి? ఇన్ని రోజులు మీ ఆయన కోసం బతికావుగా, ఇప్పుడు పాప కోసం. పాపకి ఎవరు కావాలి? తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. అది ఓన్లీ నీ చేతిలోనే ఉంది. ఒకవేళ ఆయనే వదిలేశాడు, నీకే వదిలేయాలనిపించింది, గోల్డ్ వచ్చేస్తుంది, ఇందాక నేను చెప్పినట్టు డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు కాలు మీద కాలేసుకుని బతుకుతావు. కానీ పాపకి తండ్రిని ఇవ్వలేనుగా, పాపని నీకే ఇస్తారు కోర్టు వాళ్ళు. అర్థమవుతుందా? సో కాబట్టి కొంచెం ధైర్యంగా నేను చెప్పిన ఈ 4-5 కండిషన్స్ ఫాలో అవ్వండి, మీకు అందుబాటులో నేను ఉంటాను. సరేనా? ఆల్ ది